వెల్కమ్ టు ది ఫార్మ్ కల్చర్. మై నేమ్ ఇస్ వంశీ కృష్ణ. ఈరోజు మనం తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే, వరిలో అధిక దిగుబడి రావాలంటే మన గంట బాగా పోయాలి. గంట బాగా పోయాలంటే మనం ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వరిలో ప్రధానంగా మనం ఎంచుకోవాల్సింది, నారు పూసినాక 20 నుంచి 25 రోజుల నుంచి 30 రోజుల వరకు ఉన్న లేత నేరునే మనం ఎంచుకొని నాటు వేసుకోవాల్సిందిగా చూసుకుంటున్నాం. ఇలా వేసుకుంటే మనకు గంటలు అనేది బాగుంటుంది. నాటు వేసుకునేటప్పుడు కూడా గంటకు మనకు నారుకు దూరం ఎంత ఉండాలంటే 15 నుంచి 20 సెంటీమీటర్ల దూరం ఉంటేనే మన గంటలు అనేది పిలికలు అనేది బాగా వస్తాయి. పిలికలు అనేది బాగా వచ్చి మన గంటలు బాగా వచ్చి అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాగే మనం వేసుకునేటప్పుడు నాటు వేసుకునే టైంలో ఫస్ట్గా ఒక బత్త డిఏపి, ఒక బత్త యూరియా, 15 కిలోల పొటాష్ ఇలా చేసుకుంటే మన గంట బాగా రావడానికి ఉంటుంది. ఇది ఫస్ట్ దాప ముందు వేసుకునే బత్తాలు పిండి. సెకండ్ దాపకు మనం ఏం చేసుకోవాలంటే, నాటు వేసుకున్నాక 15 రోజుల తర్వాత మనకు వేరు వ్యవస్థ అనేది పెద్దగా అయితే ఉంటుంది. వేరు వ్యవస్థ పెద్దగా అరిగి ఫైబ్రస్ సిస్టమ్ వచ్చి మంచిగా మనకు పిలకలు రావడానికి ఆస్కారం బాగా ఉంటుంది అన్నట్టు. రెండవ దాప పిండి కోసం మనం ఏమి వేసుకోవాలంటే, రెండవ దాప మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, నారు పూసిన నుంచి 40 నుంచి 45 రోజుల వరకు, అంటే నాటు వేసినాక 15 నుంచి 20 రోజుల వరకు. ఈ సమయంలో మనకు నారు పిలికలు బాగా వచ్చే, నాటు వేసినాక పిలికలు వచ్చే అవకాశం బాగుంటుంది. ఈ సమయంలోనే మనం కరెక్ట్ మేనేజ్మెంట్ చేసుకొని, ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ చేసుకొని, మనం ఏ ఫర్టిలైజర్ వేసుకున్నా ఆ ఫర్టిలైజర్ వేసుకోవాలి. ఇది ఎక్కువ తక్కువ అది పొటాష్ వేసుకోవద్దు, ఎక్కువ తక్కువ డిఏపి వేయద్దు. 20-20 మాత్రమే అయితే బాగా వేయద్దు. 20-20 వేసుకుంటే ఏమైందంటే, బాగా వేసడం వల్ల సల్ఫేట్ కంటెంట్ ఎక్కువ పెరిగి మనకు సల్ఫేట్ దుష్ప్రభావం పెరిగి మనకు గంట బాగా పోయదు. చౌడు భూములు తయారు కావడానికి ఆస్కారం ఉంటుంది. దీంతోపాటు మనకి ఎక్కువ రావాలంటే, అధిక పిలికలు రావాలి అన్నప్పుడు మనం సెకండ్ దాపాకి గోళీలు వేసుకుంటాం. అవి ఫటేరా గోళీలు కావచ్చు, రిజెంట్ గోళీలు కావచ్చు, ఇవి వేసుకుంటాం. దీంతోపాటు ఈ రెండు కలిపి ఉన్నది ఫటేరా రిజెంట్ గోళీలు కలిపి ఉన్నది సెంట్రాన్ ఉంటుంది. సెంట్రాన్తో పాటు మనం జింక్ కూడా వేసుకుంటే పిలికలు బాగా అధికంగా పిలికలు వచ్చి మనకు అధిక దిగుబడి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అధిక దిగుబడిలో భాగంగా మనం ముందస్తు నుంచే పశువుల ఎరువును కానీ, వర్మీ కంపోస్ట్ కానీ వేసుకోవడం వల్ల మన చౌడు భూమి రాకుండా ఆపుతుంది. ఇలా ఉంది గంట మనకు వచ్చే దిగుబడి కూడా బాగుంటుంది. గింజ సైజు కూడా బాగా పెరుగుతుంది. మనం దానికోసం ఏం చేయాలంటే, అధిక దిగుబడి కోసం ముందస్తుగా మనం దుక్కి వేసుకునే ముందే ఫామ్ మాన్యూర్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ వేసుకోవాలి. తగినంత వేసుకుంటే బాగుంటుంది. దీంతోపాటు లేదా మనకు అప్పుడు లేదు అన్నప్పుడు మనం సెకండ్ దాప అప్పుడు ఏం చేసుకోవాలంటే, హ్యూమస్ ఉంటుంది. హ్యూమస్ మన లిక్విడ్ ఉంటుంది. లిక్విడ్ అయినా స్ప్రే చేసుకోవచ్చు. అప్పుడు కూడా గంట పెరగడానికి, పిలకలు రావడానికి కూడా బాగా అవకాశాలు ఉంటుంది. దీంతోపాటు మనం ఏం చేయాలంటే, నీరు కదా ఎక్కువ నిల్వ ఉంచకూడదు. ఎక్కువ నిల్వ ఉంచితే మురుగునీరు అయ్యి కరెక్ట్ గంట వేరు వ్యవస్థ ఎదగక గంటలు పిలకలు ఎక్కువ రావు. అందుకే ఆరుతడి పద్ధతిలో మనం చేసుకుంటే, పొలాన్ని మంచిగా వేసుకుంటే ఆరుతడి పద్ధతిలో ఉన్నప్పుడు పిలకలు రావడానికి కూడా ఛాన్సెస్ బాగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.